కాలభైరవుడిని శివాంశ సంభూతుడిగా దర్శిస్తూ ఉంటారు. కాలభైరవుడి యొక్క వృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? కాలభైరవుడు ఒక్కరా అనేకుల? కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ కాలభైరవ దర్శనం చేసిన అనంతరమే విశ్వనాథ దర్శనం చేయాలి. కాలభైరవ వృత్తాంతం ఏమిటి? దక్షయజ్ఞ విధ్వంస నేపథ్యంలో కాలభైరవ స్మరణ మనమందరం చేస్తూ ఉంటాం. ఆదిశంకరులు సమస్త దివ్యక్షేత్రాలను సందర్శన చేస్తూ కాశీ క్షేత్రానికి వెళ్ళిన సమయంలో ముందుగా కాలభైరవ దర్శనం అనంతరమే విశ్వనాథ దర్శనం చేసినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళజజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ స్తోత్రం చేసి అనంతరమే విశ్వనాథ దర్శనం చేయాలి. రుడుభైరవ, చండభైరవ, క్రోధభైరవ, ఉన్మత భైరవ, భీష్ణ భైరవ, సంహార భైరవ, కపాల భైరవ, మార్తాండ భైరవ, ఇలా 8 భైరవుల రూపాలలో షట్పంచాశత్ దేవతలను ఆహ్వానించేటటువంటి యంత్ర సాధనలో కూడా 8 దిక్కులలో అష్టభైరవులను మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అసితాంగ భైరవుడు ఈ 8 మందిలో మొదటి భైరవుడు తూర్పు దిక్కుకు అధిపతి. భైరవ ఉపాసన తంత్ర మార్గాన్ని అనుసరించేది. ఎక్కువగా అఘోర సంప్రదాయంలో ఈ భైరవ ఉపాసనను మనం గమనిస్తూ ఉంటాం. లోకంలో భైరవ ఉపాసన ఎలాంటిది అంటే వారికి ఏది నింద్యం కాదు, ఏది దూష్యం కాదు, ఏది ఎంగిలి కాదు, దేనిపైన మమకారం ఉండదు. భైరవ ఉపాసకులు, అఘోర ఉపాసకులు దాదాపుగా ఒకే మార్గాన్ని ఒకే పంథాను అనుసరించే వారే. స్వల్పమైన తేడాలు ఉన్నప్పటికీ అనేక విషయాలలో ఇరువురి మార్గాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. భైరవోపాసకులకు లోకం పైన మమకారం ఉండదు. ధనాన్ని, కీర్తిని, జ్ఞానాన్ని, ఏ అంశాన్ని వారు ఆశ్రయించరు, స్వీకరించరు, మమకారం ప్రదర్శించరు, కనపడరు కంటికి. అసలు ఈ లోకానికి వారికి సంబంధం ఉండదు. తదేకో వశిష్ఠ శివ కేవలోహం అని ఆలోచించేటటువంటి వారు భైరవోపాసకులు. ఈ మార్గంలో ఎక్కడైతే లౌకికమైనటువంటి మోహభావాదులు చేరతాయో అక్కడ భైరవి శబ్దం వచ్చి చేరుతుంది. భైరవి, భైరవుడు. దానితో ఈ తాంత్రిక విద్యలు కపాల విద్యలుగా మారి అఘోర రూపాన్ని సంతరించుకోవడంతో నిజమైన, అత్యంత ప్రాచీనమైన, పురాతనమైన, దైవీయమైన, సనాతన ధర్మానికి అనుబంధించినది కాకపోయినా సనాతన ధర్మానికి దాదాపుగా సరిసమానమైన, అవైదికమైనప్పటికీ అనుసరించబడినటువంటి భైరవ ధర్మం నేటి కాలంలో కాస్త పెడు మార్గాలలో ప్రయాణిస్తున్నది. ఎక్కడైనా భైరవోపాసన అనగానే ఆలయాలలో ఈ మార్గశీర్ష పౌష్య మాసాలలో అష్టమి తిథి నాడు విశేషంగా శివానములకు, జాగిలములకు రొట్టెలు అందించాలి. గోధుమ పిండిని నీటిలో తడిపి ఉండలు చేసి అందించాలి. వాటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి భైరవ మంత్రాన్ని సాధన చేయాలి అంటుంది ఈ తంత్ర మార్గం. దురవగాహమైనది కానీ ఆకర్షణీయమైనది కనుక ఈనాటి కాలంలో పలువురు దీని గురించి ప్రశ్నిస్తున్నారు. ఇది విశేషం. గమనించే అంశం ఒక్కటే, భైరవోపాసకులు కానీ అఘోర ఉపాసకులు కానీ భౌతికమైన ద్రవ్యాదులను ఆశించేవారు కారు. ఆశించిన ఎడల వారు నిజమైన వారు కారు.